అన్న నమస్తే. నమస్తే आगे आगे 1 सेकंड आगे जय
మన ముషిరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మూట గోపాలన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన ఈ మెయిన్గా ఈ పద్మశాలి సేవా సంఘం ఫౌండర్లలో ముఖ్యులైన కూరపాటి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథ్ అన్న గారికి స్వాగతం. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్త మురళి గారు, ఖమ్మం కార్పొరేటర్ గారికి స్వాగతం. అలాగే మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్న గారికి స్వాగతం. అలాగే మనం ముఖ్యంగా పెద్దలు యువ నాయకులు అనిల్ ఈరావత్రి గారు, చైర్మన్ మైన్స్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గారికి స్వాగతం. ఫస్ట్ టైం వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. యువ నాయకులు మన అఖిల భారత పద్మశాలి మహాసభ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మార్చ్ 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి వారిది ఘనమైన పాత్ర ఉన్నదని వారికి సందర్భంగా స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు మనకు మన ప్రధాన కార్యదర్శి పానిగంటి మురళి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా, అలాగే మన ఉపాధ్యక్షులు మిర్యాల సత్యయ్య గారు, ఇంజనీర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా, అలాగే కూరపాటి వెంకటేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోశాధికారి వల్లగడ్డి బాబు గారు పైకి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ నూతన భవనానికి భూమి విరాళం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు కందగట్ల ఎల్లయ్య గారి కుమారుడు శ్రీనివాస్ గారికి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. హైయెస్ట్ అమౌంట్ వారు 25 లక్షలు ఈ బిల్డింగ్ డొనేషన్ ఫస్ట్ ఇచ్చారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన తదుపరి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అదే అలాగే మన ఆల్ ఇండియా పద్మశాలి జనరల్ సెక్రటరీ వారు అనిల్ ఈరావత్రి గారు, మురళి గారు, కందగడ్డ శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలన भैया కొంచెం వెనక సార్ ఎమ్మెల్యే గారు చూడండి. కూరపాటి లక్ష్మీనారాయణ గారు ఒకటి వైట్ ఫుడ్ సాయి, వైట్ ఫుడ్, వైడ్ 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 అన్ని వైడ్ అన్న జర్ర ఇంటికి రారా బ్లూ అన్న సాయి ఇక్కడికి కెమెరా సాయి కెమెరా తమ తమ సీట్ల పైన ఆశీర్వాదాలు కోరుతున్నాను. బాబు టెంట్ వాళ్ళ పూలన్నీ ఆన్ చేయండి బాబు. స్టార్ట్ కావాలి. ఓకే వన్ మోర్ రెడీ. కొంచెం హీట్ అయినా వీడెందుకు అంత టైట్ ఎందుకు, కొంచెం ఇంటికి రావాలి. ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి పానిగంటి మురళీకృష్ణ గారు తమ కార్యదర్శి నివేదిక ఒక 2 నిమిషాలు చదవవలసిందిగా కోరుతున్నాను. ఈ సభను ఉద్దేశించి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మెమోంటో ఇంట్రడ్యూస్ చేశాం. అహ్మద్ నగర్ నుండి తెప్పించామన్నది. ఎప్పుడు షీల్డ్ ఉంటాయి, ఈసారి స్టాచ్యూ. ఓకే సార్. రేపు మళ్ళీ నన్ను ఎప్పుడు రమ్మంటారు మరి వెంకట? ఎప్పుడు యూత్ వాళ్ళని ఎక్కువ జమ చేయి. యూత్ అంతా చేయాలా, 5,000 సభ్యత్వం మినిమం ఉండాలా. మన నెక్స్ట్ మీటింగ్లో మినిమం 1000 మంది 2,000 మంది కనబడాలి. వచ్చినప్పుడల్లా 2,000 మంది ఉండాలి. ఒక ఫోటో అన్న రెడీ పక్కా కదా? రెడీ ఒక ఫోటో రెడీ. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి.
జై మార్కండేయ. జై మార్కండ్. జై థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 5 ఏళ్ళ నుండి చెప్తున్నా కార్పొరేటర్గా నిలబడమని. తదుపరి కార్యక్రమం. అయ్యా బాబు లేట్ అవుతుంది. అయ్యా ఇప్పుడే లేట్ అవుతుంది, ఇంక ఇప్పటి నుంచి లేట్ కాలే. రైట్ వెళ్ళండి. రైట్, తదుపరి కార్యక్రమం. సరే, ఇప్పుడు ఆడియన్స్ పాండగంటి మురళీకృష్ణ గారు మన సంఘం గురించి 1 నిమిషం, అందరు 1 మినిటే, 5 మాట్లాడతారు సార్, దయచేసి 5 నిమిషాలు అయిపోతుంది. మా పాండగంటి మురళీకృష్ణ గారు 1 మినిట్ టూకీగా మన సంఘ చరిత్ర వచ్చిన వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో చదవమంటారు. బాంధవులందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు రామ్నగర్ పద్మశాలి సేవా సంఘం మన కుల బాంధవుల సంక్షేమం దృష్ట్యా మన ఐక్యం కొత్తపల్లి యాదగిరి గారి నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది. శ్రీ యాదగిరి గారి నాయకత్వంలో సంఘం సభ్యత్వం, లైట్ మెంబర్షిప్ మొదలగు కార్యక్రమం నిర్మించబడినవి. శ్రీ చెరుపల్లి యాదగిరి తర్వాత శ్రీ గురపాటి లక్ష్మీనారాయణ గారు మన సంఘానికి అధ్యక్షులుగా అయిన వీరు నాయకత్వంలో మన కుల సంఘానికి ఒక భవనం ఉండాలని విరాళంలో పద్మశాలి కుల బంధువుల వద్ద స్వీకరించి 56 గజముల G+1 భవనము రామ్నగర్లో ఖరీదు చేయడం జరిగింది. ఈ భవనంలో అభివృద్ధి గురించి అన్యాసలు కృషి చేస్తున్నారు. శ్రీ చెరుపల్లి యాదగిరి గారికి, శ్రీ గురపాటి లక్ష్మీనారాయణ గారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ గురపాటి లక్ష్మీనారాయణ గారి తర్వాత శ్రీ కోడం బాలరాజు గారు మన సంఘానికి గత 2.5 సంవత్సరాల క్రితం అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించుకున్నారు. వీరి నాయకత్వంలో గత 2 సంవత్సరాల క్రితం పద్మశాలి ఆత్మీయ సభను పెద్ద ఎత్తున నిర్వహించబడింది. ఈ ఆత్మీయ సభలో తీర్మానించిన ప్రకారం ప్రస్తుతం మన పద్మశాలుల సంఖ్య పెరిగినందున మన సంఘానికి ఉన్న ప్రస్తుతం చిన్న భవనము ఉన్నందున పెద్ద భవనం ఖరీదు చేయవలనని తీర్మానించడమైంది. ఈ పద్మశాలి కుల బంధువుల వద్ద విరాళాలు సేకరించి పెద్ద మొత్తంలో ఈ నూతన భవనం ఖరీదు చేసి గత 2 మాసాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మెసేజ్ల ద్వారా గ్రూప్లో ఉన్న సభ్యులకు వివరాలు తెలపడం జరిగింది. ఈ నూతన భవనం ఖరీదు చేయడానికి విరాళాలు అందించిన వారికి మరి ఒక్కసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇంత పెద్ద ప్రారంభోత్సవంకు వచ్చిన మిమ్మల్ని అందరినీ మా కార్యవర్గము ఆస్వాదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై పద్మశాలి. థ్యాంక్ యూ మురళి గారికి. ఇప్పుడు కందగడ్ల ఎల్లయ్య గారి కుమారుడు శ్రీనివాస్ గారు 1 నిమిషం ఈ సభను ఉద్దేశించి మాట్లాడవచ్చు. ధన్యవాదాలు. కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. మా నాయన నాకు అనుగ్రహించినందుకు నేను ఈ భవనానికి నాకు తోచింది నేను ఇవ్వగలిగిన, నా ఫ్యామిలీ అందరూ సహకారంతో చేయగలిగిన. జై పద్మశాలి, జై మార్కండే. ఫౌండర్లలో ఒకరైన పెద్దల గౌరవనీయులు చెరుపల్లి యాదగిరి గారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పేరు చెప్పడం నాతో కాదు, కానీ వేదిక పైన అలంకరించిన పెద్దలు మరియు సభని అలంకరించిన కుల బాంధవులందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ మా రామ్నగర్లో పద్మశాలి సేవా సమాజాన్ని 1998లో నేను, మిర్యాల సత్తయ్య గారు, జేబీ రావు గారు ఇల్లు తిరిగి దీన్ని స్థాపించాను. ఆ తర్వాత కాలక్రమేణా జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత కూరపాటి లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ఓ చిన్న అక్కడ ఒక 50 గజాల భవనాన్ని అందరి సహకారంతో కొనడం కూడా జరిగింది. అది మన మీటింగ్లలో సరిపోని పరిస్థితుల్లో వేరే భవనం కొనాలని ఒక తలంపుతో అందరూ ఎంతోమంది ఉదారంగా ధారాదత్తం చేసినటువంటి అమౌంట్ తోటి ఈ భవనాన్ని 1,70,00,000 పెట్టి
వాళ్ళందరికీ ఎవరైతే దీనికి సహాయపడిండ్రో, ఎవరెవరైతే దీనికి కృషి చేసిండ్రో వాళ్ళందరికీ వందనం చేస్తున్నాను. అయితే ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు మనం ఇంత సంఖ్యలు ఉన్నా కూడా మనం ఏమాత్రం రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. దానికి కారణం ఒకటే, మన పక్క పద్మశాలి ఎదుగుదలని మన పక్కకున్న పద్మశాలికి గిట్టుబాటు ఉండాలి. ఆయన ఓర్వలేడు. అది మెయిన్ కారణం. మన దగ్గర ఉన్నటువంటిది బలహీనత. అంటే ఉదాహరణత్వం అనేది మన దగ్గర లేదు. మన వాళ్ళు బాగుపడుతుంటే సంతోషించాలనే అభిప్రాయం ఉండదు. ఈర్ష్యాభావాలు మనలో ఎక్కువ ఉన్నాయి. అది విడనాడినాడే రాజకీయంగా ఎదగలుగుతాం. ఎంత సంఖ్య ఉండి కూడా ఆయన అన్నట్టు కార్పొరేట్లు కూడా గెలవలేకపోతుంది. అంటే కారణం అదే. మన వాళ్ళు నిలబడితే ఎవరైనా ఆయన ఓటు వేయాలి, ఏ పరిస్థితులు వేయాలని అభిప్రాయం మనలో రావాలి. మన ఇంత ఓటు సంఖ్య ఉందని రాజకీయ నాయకులు తెలవాలి. అది తెలుస్తలేదు. అందుకనే మన వాళ్ళు లెక్క పెట్టారు. మన వాళ్ళు ఉన్నత పదవులలో ఉద్యోగాలు ఉన్నా కానీ మనకి హెల్ప్ చేయాలి. అది మన దగ్గర ఉన్నటువంటి అనైక్యత. దాన్ని విడనాడినాడే మనకు పురోగమనం ఉంటుంది, అభివృద్ధి పోగలుగుతాం అని నేను వినవించుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. విషయంలో శిల్పలి యాదయ్య గారు కృషి చేస్తే ఎప్పటి శాశ్వత భవనం ఉండాలి మన కులానికి అనే ఉద్దేశంతో వీరు చైర్మన్ తర్వాత ప్రెసిడెంట్గా కూరపాటి లక్ష్మీనారాయణ గారు వారు ఆయంలో భవనం కొనడం జరిగింది. అంటే ఒక్కరికంటే ఒక్కరు కులంతో ఏదో మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో మరొక లైఫ్ మెంబర్షిప్ ఇవన్నీ చేయించి తర్వాత ఒక భవనం కొనడం జరిగింది. వారు ఇప్పుడు కూరపాటి లక్ష్మీనారాయణ గారు రెండవ మన ఫౌండర్, వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. మన పద్మశాలి కుల బాంధవులకు నా యొక్క కూరపాటి నమస్కారం చేయటకు మనమందరము ఐక్యంగా ఉండటము. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మన 40,000 మంది అన్నట్టు 40 మంది కూడా రాకపోతే కౌన్సిలర్ కావాలంటే మన ఐక్యమత్యం ఒకటి ఉండటం చాలా మంచిది. ఈ సంఘం నిలబెడుతున్నాం అంటే ధైర్యంగా చేస్తామంటే పట్టుదల చేస్తాం, ఏమో చేస్తామంటే చేయలేము. ప్రతి పని కూడా చేయాలని నా యొక్క సంతోషము. ఈ సంఘం కూడా ఇంతవరకు చేసినాము. ఇది ఇంకో 2 సంవత్సరాల తర్వాత అంతా తీసేసి మంచి పెద్ద బిల్డింగ్ కట్టాలని నా యొక్క సంతోషంగా ఉన్నది. తప్పకుండా కట్టి తీరుతాము నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అట్లా మన తెలంగాణ పద్మశాలి సంఘ ప్రాంత పద్మశాలి మహిళా విభాగ అధ్యక్షురాలు గుండగ రూప గారు తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నారు. ఇంకొకటి ఏంటంటే నేతా మీడియా వారు అఖిల భారత పద్మశాలి సంఘ మీడియా విభాగ చైర్మన్ మన పద్మశాలి ఋషి గారు. అయితే వారు కూడా ఇప్పుడు బయట 30,000 ఈ మైక్, వీడియో అండ్ ఫోటో, ఎల్ఈడి బయట 30,000 అంటే వారు మన సంఘం దృష్టిలో చూపించి చాలా తక్కువగా 12,000గా చేసారు. సంఘ భావంతో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైవ్లో వస్తుంది, మీ చుట్టాల బంధువులకు కూడా ఆ లైవ్ ఉంటుంది. నేత మీడియాని మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఉన్నాయన్న చేయించండి, వార్తం చేయించండి. సునీత అఖిల భారత పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి చిలువలు సునీత గారికి సన్మానం. ఇంతమంది వచ్చినందుకు మీకు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు రోజు మొగల్లే కాదు, ఆడవాళ్ళు ఉన్న శక్తి ఉంది, అది నిరూపించుకోవాలని పేరున కోరుతున్నా. రోజు రావాలి, తాళం ఓపెన్ ఉంటుంది. జై పద్మశాలి, జై మహిళా శక్తి, కోరుతున్నాం. జై మార్కండేయ.
జై పద్మశాలి, జై మహిళా శక్తి. అందరికీ నమస్కారము. ఇక్కడ సంఘం ఏర్పడాలంటే ఎంత కృషి ఉంటుందో ఆ మెంబర్స్ది మాకు తెలుసు. మహిళా సంఘం ఏర్పడాలంటే ఇంకా ఎంత కృషి చేయాలో తెలుసు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం నేను మీరు కొంచెం ఎంత జరిగితే ఇంకా రౌండ్ వస్తారు ఇంకా రైట్, ధన్యవాదములు. అయిందా బాబు? రైట్, ఓకే, ధన్యవాదములు మహిళలందరికీ. అందరికీ నాకు వందనములు, పాదవందనములు అందరికీ. ఇది సాకారంగా చెరిపల్లి యాదగిరి, కురుపేట లక్ష్మీనారాయణకు సహకరించినారు. మిగతా కురపాటి వెంకటేశ్వర, దేవేందర్, మిగతా అందరూ సహకరించి ఇది ముందు తీసుకొచ్చినందుకు మా కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. మా కమిటీ అందరి సభ్యులకు అందరికీ నా పాద నమస్కారం చెప్తున్నాను. మన పూరపాట తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షుడు కమ్మర్తు మురారి గారు, మహిళా విభాగ రూపా గారు, అలాగే సునీత గారు, వారికి మన అధ్యక్షులు వారికి సన్మానిస్తున్నారు. మేముంటాం. సునీత తీసుకో, మేముంటాం. నెక్స్ట్ మన కందగట్ల శ్రీనివాస్ గారు సన్మానానికి సిద్ధం ఉండవలసిన కోరుతున్నాను. చూడండి అన్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓకే. అమౌంట్ అయ్యారా కోరుతున్నా. అలాగే మనం రామచందర్ అన్న మాచంద్ర రామచందర్ తెలంగాణ ప్రాంత పద్మశాలి ప్రధాన కార్యదర్శి. సార్ కొద్దిగా వెనక జరగండి. ఓకే, ఇక్కడ ఓకే సార్. సార్ బయట సార్ కొంచెం వెనక జరగండి. ఓకే, ఇక్కడ సార్. ఓకే, నెక్స్ట్ ఓకే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రామ్నగర్ పద్మశాలి సేవా సంఘం ఫౌండర్స్ అయినటువంటి చిరుపల్లి యాదగిరి గారికి, అదేవిధంగా పూరపాటి లక్ష్మణ గారికి, అధ్యక్షులైనటువంటి బాలరాజు గారు, అదేవిధంగా మురళీకృష్ణ గారు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు మిర్యాల సత్తయ్య గారికి, పూరపాటి వెంకటేష్ గారికి, దండగారి చంద్రశేఖర్ గారికి, కొప్పుల దేవేంద్ర గారికి, అదేవిధంగా వల్లకాటి బాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కార్యక్రమం మొత్తానికి, అదేవిధంగా మా అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథ్ అన్న, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రధాన కార్యదర్శి మాజల రామచంద్ర గారికి, రూపకకి, సునీతకి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు అనిల్ అన్నకి, మరి ఎల్లమ్మ రావాలి, ఎల్లమ్మ కూడా అమెరికాలో ఉన్నాడు. ముఖ్యంగా రామ్నగర్ అంటే ఇక్కడ పద్మశాలి అడ్డా ఇది. మరి రామ్నగర్లో మరి నాకు చాలా మంది ఉన్నాం, కానీ రాజకీయంగా ఎదగట్లేదు. ముఖ్యంగా మనం ఈ రాజకీయంగా నేను తెలంగాణ పద్మశాలి సంఘ అధ్యక్షుడే సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది. ఈ 18 దాదాపు 15 నెలల కాలంలో మరి చేనేత విభాగానికి కానీ మరి పౌరులం కానీ ఎంత చేయాలో అంత చేసాం. మా చేనేత మంత్రి తుమ్మనాథ్ గారు నాతో ఉండటం, అదేవిధంగా ఆయన గెలుపులో నేను కీలకంగా పనిచేశాను. ఖమ్మంలో కార్పొరేటర్గా 2 సార్లు కార్పొరేటర్ని 2016లో, 2021లో, ఈ 2020 దాకా నేను కార్పొరేటర్ ఉన్నా. థర్డ్ పార్టీ ప్రెసిడెంట్ కూడా 6 సంవత్సరాలు చేశాను. తెలంగాణకి ఉపాధ్యక్షుడు చేశాను గోష్ గారి టైంలో, అదేవిధంగా బాబురావు గారి టైంలో. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా మత్స్య ప్రభాకర్ గారు అధ్యక్షులు ఉన్నారు, నేను ప్రధాన కార్యదర్శిగా. ఆయన మత్స్య ప్రభాకర్ గారు చనిపోయిన తర్వాత నేను పద్మశాలి అధ్యక్షుడు అయిన తర్వాత మన దాదాపుగా ఈ 33 జిల్లాలు మరి పద్మశాలుల ఐక్యత కోసం
సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథ్ అన్న గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ స్పీచ్ అయిన తర్వాత కంటిన్యూగా సన్మానాలు ఉంటాయి. తెలంగాణ జరగండి సార్, కొంచెం వెనక జరగండి సార్. రైట్, ఓకే. ఇక్కడ సార్ 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 ఒకసారి ఇక్కడ సార్ ఒకసారి ఇక్కడ. ఓకే, వెంకటేష్ గారు, మురళి గారు, జనరల్ సెక్రటరీ మాచర్ల రామచంద్ర గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే తిరుపతి యాదగిరి గారికి సార్ ఓకే ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ డౌన్ గారా డౌన్ కొంచెం డౌన్ అయింది అలా. ఓకే, రెడీ, స్మైల్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సింగిల్ కొట్టావు వాళ్ళు, సింగిల్. సార్ ఓకే, దగ్గర జరగండి సార్. ఇక్కడ ఓకే. అతను సుదర్శన్ గారికి రైట్, ఓకే. ఇక్కడ సార్ సార్ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ. ఓకే ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ సార్. ఓకే సార్, లిఖిए. ఓకే, నెక్స్ట్ తిరుమల సార్ ఓకే, దగ్గర జరగండి కొంచెం. ఓకే ఓకే, నేను రైట్. ఓకే ఓకే ఇక్కడ జగన్నాథ్ గడ్డ జగన్నాథ్ గారు రండి ఒక నిమిషం. కొక్కులు దేవేంద్ర గారు సన్మానం. కొక్కులు దేవేంద్ర గారు. సార్ ఓకే ఇక్కడ అలానే ఉండండి. ఓకే ఓకే, అలాగే నెక్స్ట్ బడవ నాగేష్ గారు దగ్గర చేయండి సార్. మీరు అఖిల భారత పద్మశాలి సత్రాలు ఉన్నాయి, 8 ఉన్నాయి. అవన్నిటికీ ఆఫీస్ సెక్రటరీ మన తుమ్మ సత్యనారాయణ అన్నాడు. ఆయన 74 సంవత్సరాలు మొత్తం 20 రోజులు బయట ఉంటాడు సత్రాలల్లో. కాశీలో ఉంటాడు, తిరుపతిలో ఎక్కడంటే అక్కడ. అటువంటి ప్రశ్నలు ఉన్నాయి కానీ సంఘంగా ఆర్మిషను కృషి చేస్తున్న వారికి తుమ్మ సత్యనారాయణకి ధన్యవాదాలు. మనతోటి నేను సేవ చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా రామనగర్లో చాలామంది సత్రాల అభిమానులు ఉన్నారు. చాలా సత్రాలకు అన్నింటి జాతరగా ఉన్నారు. లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 20,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సమాజం తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే సార్. సార్ ఇక్కడ స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. ఓకే బడుగు నాగేష్ రైట్, ఒకసారి నిలబడాలి. ఒక నిమిషం అలానే ఉన్నాడు. ఓకే ఇక్కడ సార్. సార్ ఇక్కడ ఓకే చంద్రబాబు ఓకే సార్. ఓకే, కొంచెం వెనక జరగండి, ఉండండి. సోదర రామస్వామి గారి ఫ్యామిలీ కుమారులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ సన్మానం. ఇందులో వాళ్ళ ఇంట్లో వేరే కార్యక్రమం ఉంది కాబట్టి రైట్, ఓకే. ఇక్కడ సన్మానం కాగానే వెళ్ళిపోవద్దు, పూజ చేయమని చెప్పండి.
ఒకసారి ఇక్కడ నెక్స్ట్ ఓకే. భోగరామస్వామి గారి వాళ్ళ భావన మధ్యలో నిలబడవలసిందిగా కోరుతున్నాను. ఫోటో ఫోటో అక్కడ చూడండి. రైట్ ఒకసారి ఇక్కడ రైట్ ఓకే ఇక్కడ ఓకే నెక్స్ట్ ఓకే దగ్గర జరగండి సార్. ఓకే నెక్స్ట్ మన గోరేండ అన్న రావాలండి అంటే వాళ్ళందరూ లైన్ లో ఓకే నిలబడాలి. ఇక్కడ ఓకే సార్ ఇక్కడ కందగట్ల ముత్తయ్య మల్లయ్య వాళ్ళ బ్రదర్స్ అందరూ ఫ్యామిలీయుక్తంగా ఓకే రావాల్సిందే. రైట్ వాళ్ళ తర్వాత పున్న శ్రీనివాస్ పల్లవి డ్రెస్సెస్ ఓకే. కందగట్ల ఓకే ఏ కందగట్ల ముత్తయ్య మల్లయ్య చోటు పైకెక్కు కందగట్ల సత్యనారాయణ గారు అందరు లైన్ నిలబడాలి. ఇక్కడ ముందట వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఏమి ఉంటుంది సో కొంచెం జరగండి సార్ ఓకే జరగండి కొంచెం సైడ్ పట్టుకోండి. మిరియాల సత్తయ్య గారికి ఓకే ఓకే ఇక్కడ ఓకే నెక్స్ట్ కందగట్ల అంజయ్య గారి మన్ముళ్ళు భాస్కర్ శేఖర్ రవీందర్ ఓకే పట్టుకోండి సార్ దగ్గర రండి. ఓకే, ఇక్కడ. ఓకే. గారికి బాలాజీ గారికి రైట్ సన్మానించాం. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ జూలూరి లక్ష్మణ్ సార్ కొద్దిగా సైడ్ జరగండి సార్ సైడ్ జరగండి ఓకే ఇక్కడ కొద్దిగా వెనక జరగండి పడతారు అందరూ. జూలూరి లక్ష్మణ్ ఓకే ఇక్కడ దుర్గం లక్ష్మణ్ ఓకే మల్లయ్య గారు కందగట్ల మల్లయ్య గారు ఉంటే కొద్దిగా దేని మీద రావాల్సిన వెళ్ళిపోయారు. ఓకే సార్ ఇక్కడ దగ్గర జరగండి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ దగ్గర రండి. దగ్గర జరగండి సార్ కొంచెం. చింతకింది కృష్ణమూర్తి గారు ఓకే ఉండండి జరగండి ఓకే వెంకటేశ్వర దాస్ మధునాల యాదగిరి రత్నమాల ఓకే సార్ దగ్గర జరగండి. ఓకే ఇక్కడ అరే అది ఎక్కడ పెట్టినవరా లైట్ 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 దిప్పురా లైట్ లైట్ అండి సికే రత్నం గారికి ప్రెస్ అన్నా మీరు ప్రెస్ ఫోటోగ్రాఫర్ అన్నా మీరు నగరు ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఇన్ని ఫోటోలు అవసరమా అనవసరమే ఉంటాయి అన్నా అనవసరమే ఉంటాయి ఫోటోలు అన్నీ అచ్చా అచ్చా మ్యాగజైన్ కొడుతురా అన్ని మ్యాగజైన్కి ఓకే నిలబడండి. దేనికైనా రెడీ ఓకే అన్ని మ్యాగజైన్ కన్నా కొద్దిగా వెనక జరగండి పట్టుకోండి. ఓకే ఇక్కడ అలా దగ్గరుండే నెక్స్ట్ మురళినా ఇటు మంది దాదాపు ఒక మంది 500 మంది భోజనాలు చేయించారు. మరి మీరు అందరూ వెళ్తే ఓకే దగ్గర రండి సార్. ఓకే ఇక్కడ ఓకే ఒక లీటర్ అండి. తుమ్మ దశరథ గారు మనకు జీడిమెట్ల కడవాలు కాపుర సికింద్రాబాద్ వార్షికుట్ట అటువంటి వాళ్ళు కూడా మన సంఘం మీద అభిమానంతో విరాళాలు ఇచ్చింది. వారు కూడా అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వనం చంద్రమౌళి శోభరాణి గారికి కర్ణాటి సత్యనారాయణ గారు అఖిల భారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ మెంబర్ సిరివేలి పురుషోత్తం గారికి ధన్యవాదాలు. ఓకే దగ్గర జరగండి. ఓకే ఇక్కడ నెక్స్ట్ మీదే సార్ ఓకే ఇక్కడ అందరూ ఓకే సార్ సార్ ఓకే ఇక్కడ నెక్స్ట్ వీర్పూరి ఉపేందర్ ఓకే
ఓకే. వీపూర్ ఉపేందర్, దోర్నాల చంద్రమౌళి, వాళ్ళ బ్రదర్ మోహన్ మురారి ఫ్యామిలీ. ఓకే సార్. రష్యా ఓకే సార్. ఇక్కడ అరుణ గారు. ఓకే. ఓకే దగ్గర చేయండి సార్. ఓకే నిలబడండి సార్, నిలబడండి. ఓకే ఇక్కడ నెక్స్ట్ పూరపాటి శ్రీనివాస్. ఓకే. ఓకే ఇక్కడ సార్. పానగంటి మురళి గారు, వాళ్ళ శ్రీమతి గారు, వాళ్ళిద్దరికి సన్మానం చేయవలసిందిగా. ఓకే సార్ నిలబడండి అందరూ ఒకసారి. రైట్. ఓకే ఇక్కడ సార్. ఇక్కడ అందరూ నెక్స్ట్ కటకం అశోక్ గారు. నిలబడితే సరిగ్గా నిలబడండి అందరు రెడీ. ఓకే ఇక్కడ ఒక్క నిమిషం. నెక్స్ట్ కర్ణాటక శ్రీనివాస్, సాయి శ్రీనివాస జెసెస్ అండ్ ఫ్యామిలీ. మలేష్ గారు. అన్నా దగ్గర జరిగే వాళ్ళు దగ్గర జరగండి. దొంతుల రామ్ మాధవరావు గారు, బొమ్మెల రాజేష్ సతీష్, దాటు మధుసూదన్ గారు, అనురాధ గారు, కన్నయ్య రాజు గారు, మీరు ఇటు రండి. మురళి ఇట్లా కొంచెం ముందుకు రండి. కర్ణాటక రమేష్ గారు, నెక్స్ట్ నేరగంటి భాస్కర్, శ్రీమతి గాజుల రాజమణి, వెన్నం గణేష్ గారు, సీత విజయలక్ష్మి గారు లైన్గా ఉన్నట్టు కొంచెండి. సంకూరి మురళీధర్, ఎర్రమాద చంద్రమోహన్ గారు, భోజనాలు కూడా అండి. ఆ టేబుల్ మీద కొన్ని చూసుకోండి. కమిటీ మెంబర్ సాంబారి వెంకటరత్నం, జ్యోతి ఫ్యామిలీ గారు, దుర్గం రాజేష్ గారు,
దగ్గర ఉండాలి స్వామి, దగ్గర ఉండు. చుప్పాల పాండు గారు వాళ్ళ తండ్రి గురపాటి లక్ష్మీనారాయణ గారికి భగవంతుడిగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం వారి తరఫున. జయేందర్ గారు ఇటు ఓకే ఇక్కడ ఇంకా ఎవరైనా డోనర్ ఓకే గారు నెక్స్ట్ సార్ ఇక్కడ ఓకే మంతేనా సార్ ఓకే ఇక్కడ ఓకే మన సభ్యులు యాపురం నరసింహ సత్యనారాయణ గారు మరియు వీరేంద్ర సత్యయ్య గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రైట్ ఓకే ఇక్కడ కొంచెం చేయాలి పెట్టండి ఇంకా ఓకే సార్ ఓకే ఇక్కడ ఓకే నెక్స్ట్ కందగట్ల బాలరాజు గారు డోనర్లు ఏదైనా మిస్ అయితే దయచేసి వాళ్ళ పేర్లు చెప్పగలరు. ఇంతకుమించి మేము కలెక్షన్ మొత్తం రాశాను, చదివాను. సార్ ఓకే ఇక్కడ అందరు ఒకసారి ఇక్కడ వస్తుంది కరెక్ట్ ఉండండి. ఓకే అన్నా మురళేనా ఆగాలి. పద్మశాలి కుల బంధువులకు పేరు పేరున నమస్కారములు. పద్మశాలి సంఘం ఏర్పడి 25 సంవత్సరాలు గడిచింది. ఈ రామ్నగర్లో ఎవరైతే పెద్దలు పూజలు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు చేసిన సహకారము, వాళ్ళు మాకు వేసిన ఒక బేస్మెంట్ లెక్క మాకు ఇచ్చిన దాంట్లో మేము ఈ 3 సంవత్సరాల నుంచి కొత్త భవనం కొనాలి. వాళ్ళు పెద్దలు మనకి ఇచ్చిన ఈ 50 గజాల చిన్న భవనం మీటింగ్లకు కానీ పూజలకు దేనికి సరిపోవడం లేదు. కాబట్టి మనము పద్మశాలలు ఇంతమంది ఉన్నాము, అయినా మనకు చిన్న భవనం ఏంటి, మనం కూడా పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కూడా బయటికి రావడం లేదు. దాతలు ఎంతో వేల మంది ఉన్నారు రామ్నగర్లో. బయట మన రామ్నగర్ కాదు, చుట్టుపక్కల ఏరియాల చాలా పదుల సంఖ్యలో లక్షల రూపాయలు ఇచ్చినారు. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో నిన్న మన కార్యక్రమము చేసుకునే గృహప్రవేశం చేసిన దానికోసం అని మేము వాట్సాప్లో ఇంటిమేట్ చేస్తే చాలామంది వచ్చారు. మేము ఇప్పుడు మెంబర్షిప్ కావచ్చా, మేము సభ్యత్వం తీసుకోవచ్చా, మేము డొనేషన్ ఇవ్వచ్చా అని ఇంకా అడుగుతూ ఉన్నారు. అంటే పద్మశాలీలకు ఇంకా చేరుకోలేదు. రామ్నగర్లో ఇంకా ఎంత వందల వేల మంది ఉన్నారు,
వాళ్ళందరికీ ఇంకా ఈ మనము సంఘం ఉందనో మన కార్యక్రమాలు జరుగుతున్నాయనో ఈ ఊరేగింపులు జరుగుతున్నాయనో రక్షాబంధనం ఇలాంటి ఉగాది వినాయక చవితి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. కానీ మన పద్మశాలి కుల బాంధవులు దేనికి ఒకరిద్దరు నలుగురు 10 మంది వస్తున్నారు. ఇట్లా కాదండి. దయచేసి ప్రతి ఊరేగింపులో ప్రతి కార్యక్రమంలో మీ పేరు ఇలా ఎట్లయితే చేర్పించుకున్నారో సభ్యత్వంలో మీ బాధ్యతగా మీ భార్య భర్త పిల్లలు కోడళ్ళు ఎవరున్నా మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఒక గంట సమయం మన జీవితంలో పెద్ద అది కాదు. దయచేసి మీరు చేసిన బిజినెస్లో ఒక గంట మాకు వెచ్చించి మాకు తోడ్పాటు చేయగలరని, మేము ఇంతమంది ఉన్నాము అని మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తే మేము ఇంకా మా శాయశక్తుల కష్టపడి ఇంకా మేము ఎంతో సేవ చేసి మా సంఘాన్ని అభివృద్ధి చేయాలని, ఇట్లాంటి బిల్డింగ్ అని కాదు ఇంకా కార్యక్రమాలు కూడా చాలా చేయాలని మాకు ఆశగా ఉంది. మేము ఏదో మీరు వచ్చింది కదా పైసలు అడుగుతామో అనుకోకండి. మీ ఇష్టంతో ఇప్పుడు మన సంఘం అనుకొని మేము బలవంతం చేసినామో లేకపోతే మీ ఇష్టంతో ఇచ్చిరో అందరికీ ధన్యవాదాలు. కానీ ఇప్పుడు పైసలు కాదు, మీరు వచ్చి మాతోని పేరున పిలుస్తున్నాం కాబట్టి మాతో పాలు పంచుకొని కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని అందరికీ పాత సంఘము కమిటీ సభ్యులకు పెద్దలకు మహిళలకు అందరికీ పేరున ధన్యవాదాలు. దయచేసి ఎవ్వరు వెళ్ళకండి. భోజనాలు రెడీగా ఉన్నాయి. వచ్చి ఇప్పుడే స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించుకోవాలని ప్రార్థన. అందరూ ఓకే, కొంచెం వెనక జరగండి. ఓకే, ఇక్కడ ఓకే సార్. రైట్. ఓకే ఓకే సార్. ఓకే, ఇక్కడ చూడాలి. ఓకే సార్. ఓకే అలానే ఉండండి. ఓకే రైట్. ఓకే చల్లనీళ్ళు ఉన్నాయి. వాటర్ బాటిల్ చల్లనీళ్ళు ఉన్నాయి. మరి ఇవే అమ్మా సాగిపోతుంది. వాటర్ బాటిల్ చల్లనీళ్ళు ఉన్నాయి. లేదా అది చెప్పాలి కదా. వారు మన ఆఫీస్లో టేబుల్ చైర్స్ వారు ఇవ్వడం జరిగింది. వారు పైరి నర్సయ్య గారు కూడా లంచ్ తర్వాత ఓకే సార్. ఓకే ఓకే యాడ్ అండి.
ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే ఇక్కడ ఓకే అది వస్తుంది. ఓకే స్మైల్. ఓకే ఓకే అలా తల కొంచెం డౌన్. ఓకే సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఓకే ఆ చేతులు కొద్ది జరుపు. మీ ఆశీర్వాదం వల్ల ఏదో బాగా చిన్నది కొనుక్కున్నాం అన్నది మీ ఆశీర్వాదం. లైటింగ్ తగ్గుతుందా? బయట లైట్ దగ్గర రండి సార్. రైట్ ఓకే సార్. ఓకే ఇక్కడ ఓకే 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 ఇక్కడ ఓకే సార్. ఓకే సరే సరే అన్న కానీ అందగడ్డ శేఖర్ కుటుంబంతో స్టేజీ రావాలని కోరుచున్నాను. కందగడ్డ శేఖర్ కుటుంబము మొత్తము స్టేజ్ని రావాలని కోరుచున్నాము. కమిటీ నెంబర్ అందరం ఉన్నాం, నువ్వు కూడా ఉండాలి అని మేము అందరం కోరుచున్నాము. తొందర రావాలను. ఇక్కడ శేఖర్ స్టేజ్కి రావాలని కోరుచున్నాము. అన్నదానం జరుగుతుంది. ఓకే సార్. దగ్గర రండి. ఓకే సార్. ఇక్కడ మధ్య గ్రామాలు లేకపోతే మిడిల్ గ్రామం. ఓకే ఇక్కడ ఓకే 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 సార్. పట్టుకోండి. ఓకే ఇక్కడ
ఓకే అలానే ఉండండి. ఓకే ఇక్కడ సార్ ఓకే సార్ ఇక్కడ మేడం ఓకే అలానే ఉండండి. స్మైల్ తోటి స్మైల్ సార్ ఫేస్ ఎంత టర్నింగ్ కొంచెం డౌన్ నా సైడు మళ్ళీ ఒకసారి ఓకే ప్రోగ్రామ్ ఉన్నాయా మేడం ఒకసారి ఓకే ఇక్కడ ఓకే ఉన్నా మీటింగ్లో ధన్యవాదాలు మీ అందరికీ. పద్మశాలి సంఘం ఇంకా ఇంకొకటి మళ్ళా స్టెప్ వేసి సంఘానికి మాకు ఇప్పుడు మాటిచ్చే అప్పటికే సాయం చేస్తాను అయితే మాట ఇచ్చిన